వేమన చెప్పిన వేదాంతం, బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్న ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో భూకామందులు, పట్టణాలలో రౌడీ ముఠాలు, బాధ్యత తెలియని ఉద్యోగులు, బడాయి పలికి పెద్ద మనుషులు ఉన్నారు ఈ దేశంలో. అరే రామచంద్ర, ఇది అక్షరాల ఎంత సత్యమో ఇగో ఇప్పుడు ఈ పిల్ల కూడా నా వెంటనే పడుతుందిలా. నిన్నటి తాత ఏడున్నావు, తాత ఏడున్నావు, నర్సే తాత నేను చూడబుద్ధి అవుతుంది, నీతో మాట్లాడాలి, ఇగో ఇదే పని వ్యక్తి. మీరు అట్లా చెప్తే ఈ పిల్ల ఎందుకు వెంట పడుతుందని చెప్పి మళ్ళీ వేరేగా ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు. తాతకు మనవరాలకు ఎసబడి సంబంధం ఉంటది అనేది లోకం జరగలేదు. ఆ పిల్ల లోకం ఎలా ఉందో మీరు చూడట్లేదా? ఎట్లుంది చూడట్లేదా? అవును ఆనలో పబ్లిక్ నర్సయ్య తాత గౌతమి మనవరాలు నా అంటే ఎందుకు పడుతుంది అంటే, నేను మొన్న అది ఓటిగా అగ్ని పరీక్ష దాకా బిగ్ బాస్ ముచ్చట మాట్లాడతా అని కలవరిస్తుంది. ఇక సవితి ఏం అడుగుతుందో అడగని ఇక. రైట్, అగ్ని పరీక్ష ఏంటి అసలు? బిగ్ బాస్ లోకి సామాన్యులకి అవకాశం ఉంది అనగానే అందరూ అప్లై చేసుకున్నారు. మరి మీరెందుకు బిగ్ బాస్ కి అప్లై చేసుకున్నారు? మీకెందుకు అక్కడికి వెళ్ళాలనిపించింది మమ్మల్ని అందరిని ఇక్కడ వదిలేసి? ఇవన్న ఫస్ట్ అడిగింది మా మనవరాలు. ఇప్పుడు సామాన్యునికి అగ్ని పరీక్ష అయిపోయింది ఇక్కడనే. ఎట్లా అయిపోయింది అంటావు? ఇప్పుడు సామాన్యుడు అంటే ఎండకు ఎండినోడు, వానకు నాన్నోడు, చలికి వణికినోడు, చలికి వణుక్కుంటా కూడా పని చేసినోడు, అన్నిట్లల్లో ఆరితేరినోడు సామాన్యుడు. ఇంకా సామాన్యుడికి ఏం పరీక్ష ఉంటుంది పిల్ల ఆడ అగ్ని పరీక్ష? మరి అది తెలుసుకోవడానికి వెళ్ళావా? ఏందో అంటే నిజ జీవితంలోని ఫేస్ చేయని అగ్ని పరీక్షలు స్టేజ్ మీదకి వెళ్ళి ఏం ఫేస్ చేద్దాం అనుకున్నావు? మరి నేను ఇంట్లో ఏం బంగారం ఉందో, ఇంట్లో ఇంకేం కొత్తదనం ఉందో, అగ్ని పరీక్ష నేను ఉరికినా. నువ్వు వెళ్ళింది అమ్మాయిల కోసం అని బయట టాక్. బయట ఎవరు నచ్చట్లేదు, మీడియాలో యాంకర్లు నచ్చట్లేదు. బిగ్ బాస్ కి ఆడబోతే అగ్ని పరీక్షకి కొత్త కొత్త అమ్మాయిలు వస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు, ఆడ మంచిగా ఎంజాయ్ చేద్దాము అనుకుని పోయినామని టాక్. నిజమేనా? అసలు బుద్ధే ఉంటే నేను ఆడికి పోయి రైతు పాట ఎందుకు వాడతా, తెలుగు భాష పాట ఎందుకు వాడతా? నీ కడుపులో ఉన్నట్టుగా, నీ మనసులో ఉన్నట్టుగా నా మనసులో ఉంటే నిజంగానే నర్సయ్య తాతకు మనవరాల మీద ప్రేమ అభిమానం మరి గుంజులాడితే, రసరాగ రంజిత బోరమని మృదు మధుర భావ తరంగిని రారావే నా కవిత నవనీత వృదిత, నీ అదరముపై చిరునవ్వులు చిలికి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవిత హృదయాన ఊహల ఊర్వశివై, కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే, కవన కథానాన మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీర రసలీల హేల. ఆహా, వెన్నెల జాబిలివై వేకువ సంధ్యవై జగత్తునంత ఉషస్సు నింపే తమస్సు ననసగా రావే రసరాగ రంజిత ఓ రమణి మృదు మధుర భావ తరంగిణి గౌతమి. ఇప్పుడే మనవరాలు అంటివి, మరి మనవరాలు ఈ విధంగా పాట పాడుతున్నావు? సమితి నాకు మనవరాళ్ళ మీద సోకుంటే, మనవరాలను చూడాలనే బుద్ధి ఉంటే, ఆడికి పోయి మా మనవరాలతో మంచిగా రాసుకొని పూసుకొని తిరగాల అనే బుద్ధి ఉంటే నేను ఈ కవిత వాడదు, బిందు మాధవకి ఇదే కవిత వేద్దు. కానీ నేనేం చేసినా, మన తెలుగు మల్లె పువ్వుల పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా, మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం, మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతముల తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది, మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా. ఇగో ఈ పదం అన్నందుకు అనగా నవదీపు పల్లెటూరు నాకు నచ్చరు. పల్లెటూరు అంటే ఊపుకుంటూ వచ్చినావా అని అంటుండేగా, తీగరాగాలు తీస్తుండే. పల్లెటూరు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు. ఇగో ఈ గొర్రెల కాపరి
ఈ సామాన్య గొర్రెల కావాలని అవ గంట తక్కువ చేసి ఇచ్చేసి. మరి అలాంటప్పుడు సామాన్యులకి అనుమతి ఉంది, సామాన్యులు రావచ్చు అని పెట్టకుండా ఉండాల్సింది కదా మరి అప్పుడు. సామాన్యులకు అగ్ని పరీక్ష అని ఏమో కోతలు కోసిరు, అందులో పోయినాక అంతా కచ్చపెట్ట వ్యవహారం చేసిరు. సరే కానీ తెలుగు పాట చాలా బాగా పాడేవు, స్టేజ్ మీద కూడా అడే పాడేవు. అయితే నవదీప్ కి ఇష్టం లేదని చెప్పాడు. బిందు మాధవి కొంచెం కాన్స్టెంట్ గానే ఉంది. మరి అభిజిత్ శ్రీముఖి విషయం ఏంటి, వాళ్ళకి నచ్చలేదా పాటలు? ఓ అమ్మా అభిజిత్ కూడా నువ్వు మీట్ అవుతట్లేవు తాత అని. ఏమైతట్లేదు? ఇక శ్రీముఖి ఏమన్నదంటవా, బాగున్నావా తాత ఎట్టున్నావు పానం ఎట్టుందని. అప్పుడు నేను ఏమనవలసింది అంటే శ్రీముఖిని చెయ్యి ఇట్లా గుంజుకొని చెయ్యి ఇక్కడదే కొరకు మళ్ళీ మీ ఆయన నిన్నేమని అనగాల. ఇది ఏమి ఇది ఏమి ఇది ఏమి గౌతమి శ్రీముఖి కదా అంటే ఇక ఇప్పుడు 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 నేను ఎవరితో మాట్లాడుతున్నా, గౌతమితో. అప్పుడు అంటే శ్రీముఖితో గిట్లా అనవలసి ఉంటుంది అనే ఇప్పుడు నీతో అంటున్నా. ఓకే, మరి శ్రీముఖి ఫీల్ అవ్వదా? ఇది ఏమి ఇది ఏమి ఇది ఏమి గౌతమి నడిరేజి జామైనా నాకేది ఏమైనా నా మనసు నీ వైపే లాగుతున్నది నిదురలోను నా ప్రేమ నిన్నే తలచుకొని పిలిచి పిలిచి అలసిపోతుంది గౌతమి అంటే నువ్వు కోప్పడవు మళ్ళా మీ ఆయన నర్సే తాత తాతల మజాకలు అన్నాడని చెప్పు మీ ఆయనకు మళ్ళీ పంచాయతీ పెట్టుకోగల నీతో. అయితే శ్రీముఖిని కూడా గిట్లా అనవలసి ఉంటి చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికిన కలిగివా శిల్ప భావన పులిమొన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధమోహినివా మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశివా ప్రభాత గీతివా అని గిట్లా అంటే బాగుండు ఏమో. నేనేమన్నా అంటే ఎట్టుంటే ఆయన పానం అంటే నా పానం గిట్టుందని గట్లా అంటే బాగుండు. కానీ నేనేమన్నా ఏదో ఇక ముసలి ఇంత గట్క వస్తుంది మనవరాల ఇక పొద్దుకంగా రాగి సంకటి పొద్దుగాల జొన్న గట్క ఇక ఏదో తిన్నా ఇక గిట్ల అయితే ఉన్నా అని అన్నా. ఇంతేనా ముసలాయన పని అని అయినట్టున్నారు. మరి మరి ఇంత టాలెంట్ ఉంది, ఆ నమ్మకంతోనే అగ్ని పరీక్షకి అప్లై చేసుకున్నావు, పోయావు. నేను ఎలా అయినా నెగ్గుకొని హౌస్లోకి పోదాం అన్నదే కదా నీ టార్గెట్. మరి కనీసం ఫస్ట్ రౌండ్ వరకు కూడా రాలేకపోయినావే, మరి ఎట్లా ఫీల్ అయ్యావు? అరే అక్కడ మనకి టాలెంట్తో కాదు ఇంకేమైనా ఉందా, స్క్రిప్టెడ్ నడిపిస్తా ఉన్నారా అని డౌట్ వచ్చిందా నీకేమైనా? కాదు పిల్ల, ఇప్పుడు నువ్వు కూడా కలిసినావు. అవును, ముసలాయన నీలో దమ్మేంది నీలో సత్తా ఏంది అంటే చూపిస్తా, అంతేనా కాదా? తెలుగు భాష పాడగానే కళ్ళు తెలగిలేసిరు. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా అనగానే సగం సంవత్సరం అన్నీ ఆడ. అత్త కనుక కోడల మీద పంచాయతీ పెట్టుకుంటే ఎట్లా అది కూర్చుంటుంది, ఇడుపు పట్టుకొని అవి గట్ట పెట్టి ముఖాలు ఇక అయిపోయింది. ఇక నాలో దమ్ము చూడరా ఇది, నాలో సత్త చూడరా ఇది. నర్సే తాత ఆటగాడు పాటగాడు మాటగాడు అని అగ్ని పరీక్ష పిలుస్తుంది. మరి ఈ అగ్ని పరీక్షలో ఇంకేదో ఉంటుందని నేను అనుకుంటే మరి ఇంకా ఈయనలో కొత్తదేముందో నేను మనం పసిగడదాము కనిపెడదామని వాళ్ళు అనుకోరా ఇది. మరి ఏ కారణం లేకుండా తాతను తాత నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఒదుగుతావో లేవో అని నాకు డౌట్ఫుల్గా ఉంది తాత అని ఓపెన్ నుంచి పప్పు కాసింది బిందు మాధవి అని చెప్పినప్పుడు మీరు మిమ్మల్ని డిఫెండ్ చేసుకోలేదా? మీరు అలా ఎలా డిసైడ్ చేస్తారు అని చెప్పి ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతుంటే కదా సమితి నేను ఇంతో మాట్లాడేది తాత ఇక పో అంటే నేను ఏమంతో మాట్లాడా అంతేనా కాదా? ఇప్పుడు ఆడ గదే కథ అయింది. అంటే పో అంటే పోతావా? ఇంత అప్లై చేసుకొని ఆ స్టేజ్ ఎక్కింది దేనికి? మరి దండం పెట్టా కూడా మీలాగా కంటెస్టెంట్స్ కాలు ముక్కనా దమ్మున్నోని సత్తా ఉన్నోని ప్రతిభ ఉన్నోని ఇలా గది ఉంది కాబట్టి గొర్రె కాసుకుంటే గొర్రె కాడికి గిందాక పట్టణంలో వచ్చి బతున్నా అంటే ఎట్లా బతున్నా? నా దమ్ముతోని బతున్నా, నా కళామాతని నమ్ముకొని బతున్నా. వినవా? వాళ్ళకేంది నేను బంగపాటి బతిరాడి బిందు మాధవి ఎట్టనో చేయి బిందు మాధవి నన్ను పంపి బిగ్ బాస్ కవులకు అని నేను ఎట్లా అంట నాకు ఆత్మను చంపుకొని పని చేసే అంత దిగజారినోని కాదు నేను. మరి మీతో పాటు వచ్చిన తోటి కంటెస్టెంట్స్ అందరూ కూడా నిజంగా వాళ్ళ టాలెంట్లు చూసే సెలెక్ట్ చేశారు అనుకుంటున్నారా? నాకు స్క్రీన్ లో కనిపించేది వేరు కదా, రియాలిటీలో మీరు చూసేది. మీరు చూసిరుగా అగ్ని పరీక్ష ఏమనిపించింది? నాకు అంత సత్తా ఉన్న కంటెస్టెంట్స్ పెద్దగా
అంతేం అనిపించలే ఎవరు కూడా. నీ పాడిగా నాన్న తత్తర తత్తర బురక పెట్టలేక నువ్వు ఆడుతున్నావు. వెళ్ళాకనేమో ఆడ నన్ను నీ దండం పెడితే ఒప్పలు అడిగింది, మళ్ళీ గుంజుకొచ్చింది. ఇప్పుడు నెక్లెస్ పెట్టింది సమితి, చిన్న సమితి కాదు, చాలా హుషారు నువ్వు. మరి అసలు నువ్వు పోతే బాగుండు బిగ్ బాస్ అవురా నాకు అనిపిస్తుంది. వీళ్ళతో మనమేం పోతాం పో అని అనిపించింది నాకు. అందుకనే నాకు కూడా పానం విసికింది. నేను ఏదో అనుకోని ఏదో చేస్తే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. నేను ఇప్పుడు వీళ్ళతోని నాలో అది ఉంది ఇది ఉంది ఇది ఇట్లా అదట్లా అని చెప్పేటందుకు కూడా వాళ్ళు అవకాశం వేరే. ఇక వీళ్ళనే నేను బతిరాడేది అనుకున్నా ఇతల పడ్డ. లోకాన్ని తెలుసు కదా నర్సయ్య తాత దమ్మేందో, నర్సయ్య తాత సత్తా ఏందో, నర్సయ్య తాత ఆటగాడు పాటగాడు మాటగాడు ఏదైనా చేయగలుగుతారు. ఆడిన పిల్ల ఇట్లా పట్టుకొని ఏలాడ పడ్డ సూళ్ళే సంవత్సరారా మీరు చూలే పిల్ల నువ్వు ఓ పిల్లగా నువ్వు చూలే అక్కడ చూసినావా గడి బాల్పు కెమెరా సరే చూసే ఉంటారు మీదంతా ఇన్ని ఇయర్స్ మీ జర్నీలోని చూసే ఉంటారు డెఫినెట్ గా. మరి మీరు టాస్క్ ఆడతారు అంటే అక్కడ మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి కదా. ఎంతో మందికి ఈ అవకాశం రాదు, దాదాపు 40,000 మందికి పైగా అప్లై చేసుకున్న ప్రోగ్రామ్ అది. అలాంటప్పుడు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీరు అట్లా ఎట్లా సైలెంట్ గా వచ్చేస్తారు? మీరు డిఫెండ్ చేసుకోవాలి కదా, నాకు ఏమైనా టాస్క్ పెట్టండి, నేను చేయకపోతే అప్పుడు మీరు పంపించండి అని ఏదో ఒకటి మీరు అక్కడ మాట్లాడాల్సింది కదా. సమితి కదనే నేనేం చెప్పాను నీకుగా, నేను ఆడ మీరు ఏ గేములు పెట్టినా ఆడుతా, ఏ టాస్కులు ఇచ్చినా ఆడుతా అని అన్న. ఆ అన్నది కూడా వచ్చింది, ఇంకా నయ్యం, ఇంకా అది వేయకుండా అట్నే ఉత్తబ్బుర చేసేది అన్న. కదా అందుకోపోతా అత అన్నారు, అది అందుకున్నావుగా, అందుకొని ఏరాడ పడుకుంటా మాట్లాడమన్నారు, మాట్లాడినా. ఇంకేం కావాలి, పాట వచ్చింది, ఇది చేసాం, ఇంకో ఆట ఆడాలి, లేకపోతే ఇంకోటి చెయ్యాలి, లేకపోతే వీళ్ళని ఓ 10 మందిని మా మనవరాలు ఉరుగా ఆ మనవరాలతో నువ్వు రాసుకొని పూసుకొని తిరుక్కుంటా ఎట్లా నవ్విస్తావు, ఎట్లా ఏడిపిస్తావు, ఏదో ఒకటి చెయ్యి తాత అంటే నేను చేసేవారు. ఆట ఆడదు, అవును ఆట ఆడిద్దు కూడా. మరి ఇక మరి అక్కడ సెలెక్ట్ చేసుకునే వాళ్ళల్లో కూడా స్క్రిప్టెడే అంటారా? అంటే ముందుగానే వీళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారు అనుకోవచ్చు. ఇక కనుకనేమి గౌతమి గా మాట నేనెట్టంట, వాళ్ళు ఎట్ట చేసుకుర్రో ఏం చేసుకుర్రో, లోపలి కథ ఏందో బయటి కథ ఏందో జనాలకెరికి. అది నేను నర్సయ్య తాత నోటికెళ్ళి చెప్తున్నారుగా. అమ్మా పిల్ల చిన్న సన్న పిల్ల ఏం కాదు, తాత అంటే తాత చుట్టకి వెళ్ళింది పిల్ల. మనవరాలి కదా ఎంతైనా, మరి ఆ మాత్రం ఉంటది. ఏమనుకుంటారు అదే నిజమని నమ్ముతున్నారా? జడ్జీలు ఏమంటారు, బిందు మాధవిని అభిజిత్తును ఈ నవదీపును ఏమంటారు జనం, ఇటు తెలంగాణ జనాలు కానీ అటు ఏపీ జనాలు కానీ ఏమంటారు, పల్లెటూరు వాళ్ళు ఊపుకుంటూ వచ్చినావు పల్లెటూరు చెప్పాడు నవదీపు, పల్లెటూరు వాళ్ళ మనసులు ఉంటున్నా మాట మాట్లాడేటప్పుడు ముందుగారా విన్నావా. ఇప్పుడు అత్త ఉంది, కోడలు ఉంది, అత్తని పెడి నువ్వు 7 వచ్చిన దానివి, అత్తని నువ్వు గౌరవం లేకుండా 7 పడితే ఆడికే పెడి మాట్లాడితే మొగన్ బీరు చూసుకొని పద్ధతేనా? సరే మొగడు నీ దిక్కు ఉండొచ్చు, పెళ్ళి అయ్యేదాకా తల్లి కొడుకు, పెళ్ళి అయినాక పెళ్ళం కొడుకు అవుతాడు మొగడు, అంతేనా కదా? మరి ఇక మొగన్ బీరు చూసుకొని నువ్వు అత్తని 7 పడితే ఆడికే అంటావా? అంటే నోరు జర అదుపులు ఉండాలన్నా ఉండొద్దా? మరి ఆయనకు కూడా అంటే ఈనాటి కాలము ఆనాటి గౌరవము ఏడలేదో, ఏ చోట చూసినా కానరాదో. ఏమైనా కనపడుతుందా? గౌరవ మర్యాదలన్నీ గంగల కలిపిండు నవదీపును తెలంగాణ సమాజము, ఏపీ సమాజము, తెలుగు ప్రజలు ఏ రకంగా మీరు బుద్ధి చెప్తారో చెప్పుర్రి. పల్లెటూరోళ్ళకు ఏ మేరకు అన్నట్టుగా, పల్లెటూరోళ్ళు అంటే ఎగతాళి చేసినట్టుగా ఇవాళ ఈ పల్లెటూరి గొర్రెల కాపరి ఏషంతో ఇవాళ ఎన్ని పనులు చేసిన్నో ఆరాధీయమని నవదీపుని మీకు ఎరికేగా, జనాలకు ఎరికే, ఏపీ జనాలకు ఎరికే, తెలంగాణ జనాలకు ఎరికే. ఇవాళ ఈ గొర్రెల కాపరి అవతారంతో ఇవాళ ఎంతోమంది ప్రజల సమస్యలను నేను కష్ట చేసిన, ఎంతోమందికి అధికారులతో మాట్లాడి నిగ్గదీసి అడిగి వాళ్ళకు న్యాయం చేసిన. మరి ఒక గొర్రెల కాపరి రాజ్యాలేనిండు వెనకటికి, ఒక గొర్రెల కాపరి తొలి వైద్యుడయిండు, ఒక గొర్రెల కాపరి తొలి వైద్యుడయిండు. ఇవాళ గొర్రెల కాపరి అడివెంట తిరుగుతుంటే చెట్టు పుట్ట రాళ్ళు రప్ప కొండ కోన వాగు వంక ఇలా ప్రకృతిని మాత్రం గాలించి అడుగున ఎక్కడ ఏ మూలకు ఏ చెట్టు ఉంటుంది, ఏ చెట్టు ఏ
రోగానికి పనిచేస్తుంది అనేది కూడా గొర్రెల కాపరి కనిపెట్టిండు. ఎందుకంటే గొర్రెల కాపరి పొద్దున్న లేస్తూ ఉండేది అడవిలే కాబట్టి. ఇలా కేసీఆర్ ఏమన్నాడు, కలెక్టర్ కంటే గొర్రె కాస్తాడు తెలివికల్లోడు అన్నాడు. ఎందుకన్నాడు, ఇవాళ 1000 గొర్రెలల్లా నా గొర్రె ఏడ ఉందో నేను కనిపెట్టుకొస్తా. అన్ని ఒక తిరిగినా ఉంటాయి, నువ్వు తీసుకొస్తావా? నవదీపు బిందుమాధవి ఆయన తీసుకొస్తారా? ఒక్కనాడు గొర్రెకాడ పెట్టి అంటారా? అనలేరు. 6 నెలలు మీరు తగుస్తాబడ్డా మీరు అనలేరు. కానీ నాకు 5 నిమిషాలు మీరు టైం ఇవ్వలేదే, నా దమ్మేందో నా సత్తా ఏందో చూపించుకుందామంటే మీరు 5 నిమిషాలు నాకు టైం ఇయ్యరు. తాత ఇంకా నీలో ఏం టాలెంట్ ఉంది, ఇంకా నీలో ఏం ప్రతిభ ఉంది, చూపిమని అడగల, చూపి నిరూపించు అని. ఎంతసేపు ఉన్నారు మీరు స్టేజ్ మీద? 10 నిమిషాలు అంతే. 10 నిమిషాలు. 10 నిమిషాల్లోనే మీరు ఏంటన్నా తేల్చేసి పంపించేశారు. ఓకే. అండ్ ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్సే, అంటే రీల్స్ చేస్తున్న వాళ్ళు, పర్సనల్ టాలెంట్ లేని వాళ్ళే ఇప్పుడు ఆల్రెడీ టాప్ 10లోనో 11లో ఉన్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి టాస్కులు పెడతా ఉన్నారు. సో వీళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళలో మీకు ఎవరైనా వీడిని సత్తా ఉన్నోడిని తీసుకున్నాడు అన్నట్టు అనిపించింది? ఇప్పుడు సామాన్యులకు అగ్ని పరీక్ష అంటే అసలైన సిసలైన సామాన్యుడు ఎవరు అంటే, ఇగో ఈ రోడ్ల మీద తెల్లారితోరకే పనిచేస్తోళ్ళు, ఇగో ఈ సఫాయి వాళ్ళు సామాన్యులు. వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా తెల్లారితోరకే 4 గొట్టంగా లేచి ఇవాళ వాళ్ళు పొరక చేద బట్టి రోడ్ల మీద ఊకేటోళ్ళు సఫాయి వాళ్ళు, వాళ్ళు సామాన్యులు. నా లెక్క నేను ఇప్పటికీ జర్నలిస్ట్గా ఉన్నా, ఆదివారం వచ్చిందంటే ఇప్పటికీ నేను గొర్రెల కాడికే పోతా. ఆదివారం వచ్చిందంటే గొర్రెల కాసేటోడు ఒక సామాన్యుడు, ఒక వ్యవసాయం చేసేటోడు ఒక సామాన్యుడు, కూలి పని చేసుకుంటాడు ఒక సామాన్యుడు, బండలు కొట్టేటోడు ఒక సామాన్యుడు, కింద మీదకి తాళ్ళు ఎక్కేటోడు ఒక సామాన్యుడు. గౌడన్న అంటే బిగ్ బాస్ కి సామాన్యుడి అది తెలియదు అంటారా? సామాన్యుడికి అర్థం ఏంటో తెలియక ఇన్ఫ్లుయెన్సెస్ వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళే సామాన్యులు అన్నట్టు చూపిస్తున్నాడు అనుకోవచ్చా? మరి జడ్జీలు ఏం అవగాహన ఉంది వాళ్ళకు సామాన్యుల మీద? అదే బిగ్ బాస్ టీం జడ్జిలు ఇప్పుడు ఇక్కడ మనవరాల తెలుగు భాష పాట పాడితేనే నువ్వు ముక్కో దిక్కు మూతో దిక్కు వంకర పెడితే తెలుగు భాషే నీకు అర్థమైతే లేదు. అయితే అంటే బాగుండు నాయకు. అమ్మ భాష ఉమ్మ నీరు లాంటి అమ్మ భాషను మర్చిపోవద్దు. ఆనాడు గిడుగు వెంకటరామూర్తి గిడుగు ఇవాళ తెలుగు భాష దినోత్సవం ఏమన్నాడు, నువ్వు పరభాష నీ కడుపు నింపొచ్చు, పరభాష నీ కడుపు నింపొచ్చు, కానీ మాతృభాష తెలుగు భాష ఉగ్గుపాల వంటి తెలుగు భాష నీకు ఊపిరి పోసిందని మర్చిపోకు. అంతేనా కాదా? మరి నీవు కాకర పీకలంటేనేమో నీకేమో కథగా అమ్ముతుంది. స్వచ్ఛమైన అచ్చమైన మచ్చలేని తెలుగు భాష మాట్లాడితేనే నీకు కిందంగా మంతది. కానీ తాత నువ్వు జర్నలిస్ట్గా ఉన్నావు, ఇదే ఫీల్డ్లో ఉన్నావు, చాలా ఇయర్స్ నుంచి ఈ బిగ్ బాస్ పైన వస్తున్న విమర్శలు వింటనే ఉన్నావు. ఇదంతా స్క్రిప్టెడ్, వాళ్ళకి నచ్చిన వాళ్ళని విన్నర్స్ చేస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని హౌస్లో ఉంచుతారు, బయట పంపుతారని నువ్వు వినంది కాదు. మరి ఇంత జరుగుతుందని తెలిసి కూడా నువ్వు ఎందుకు అప్లై చేసుకున్నావు? నువ్వు ఎందుకు పోవాలనుకున్నావు? ఇప్పుడు మరి వాళ్ళు నువ్వు బయటకు నేనేంట ఇప్పుడు సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు. అవును, సామాన్యులకు అగ్ని పరీక్ష అంటే నేను కూడా ఒక సామాన్యునే కదా, చూద్దాం అందులో పోయి నా ప్రతిభ ఏందో చూపిస్తా అనుకున్నా. అక్కడ ఇవన్నీ వస్తాయని ఆలోచించలే నువ్వు? ఏది ఫేవరెటిజంలు, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటారు, నచ్చిన వాళ్ళే ఉంటారు అన్నది ఒక్క క్షణం ఆలోచించలేకపోతే? నాకు ఇప్పుడు ప్రతిభ ఉన్నోన్ని ప్రోత్సహిస్తారు అనుకున్నా. నేను ఇంకోటి ఇలా అక్షర సత్యం ఏంటంటే ఒక రైతు పాట రాసింది నేను. ఆ రైతు పాట ఇంకెంతమంది ఆత్మహత్య చేసుకోకుండా నాకు ఫోను చేయలేదో ఏమో కానీ ఒక మనిషి మాత్రం ఫోన్ చేసిండు. ఎవరాయన అంటే గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే ఒక మనిషి, తాత నీ రైతు పాట విని నేను బతికినా, నీ పాట నన్ను బతికించింది, నేను కలవాలే, నువ్వు ఏడ ఉన్నావో చెప్పు. నేను పరిచయం అయిపోయినా. పాట మనిషిని బతికించుడు ఏంది నువ్వు నమ్ముతావా? ఒక్కొక్కసారి చెప్పలేం కదా, మనం ఎలాంటి డిప్రెషన్లో ఉన్నప్పుడు కొన్ని పాటలు మనల్ని మారుస్తూ ఉంటాయి. అదే జరిగింది. ఆయన బతుకును బతికించింది ఆయన జీవితాన్ని పాట. ఆయన నా కాడికి వచ్చి ఆ పాట రికార్డింగ్ చేసిన గుమ్మి రామరెడ్డి ఆయన కాడికి వచ్చి నా కాడికి వచ్చి సన్మానం చేసుకొని మీ దయ వల్ల నేను బతికినా అని పబ్బద్ది పట్టిపోయిండు. సాలు అబ్బా ఈ జన్మకు సాలు రాయ ఈ బతుకు అనుకున్నా నేను.
అయితే ఇట్లా అనేక మంది, లక్షల మంది కాదు కోట్ల మందికి నా పాట దగ్గర కావాలి, కోట్ల మందిలో మార్పు రావాలి, కోట్ల మందిలో చైతన్యం రావాలి, కోట్ల మంది మానసిక ఒత్తిడి నుంచి మనోధైర్యాన్ని కలిగించేలా నా పాట తయారు కావాలి, నా పాట దగ్గరికి కావాలి అనేది అనుకున్నాను. అది ఒక బిగ్ బాస్ వేదిక పెద్దది కదా అని భావించిన. త్వరగా వెళ్ళొచ్చు అని గది కథ ఆడ కూడా ఇదే మాట మాట్లాడినా. నీకు ప్రోమోలో కూడా నువ్వు చూడు, ఆ ప్రోమోలో కూడా వాళ్ళు వేసారు ఇంకా పుణ్యం, అది ఇంకా లోపల కథ చేస్తుంది. ఓకే, సో మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నావా? మళ్ళీ ఒకవేళ ఛాన్స్ ఇచ్చి మెయిన్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు తాత నువ్వు ఉండాలి అని చెప్పి పిలిస్తే వెళ్తావా మళ్ళీ? ఇగో మీ అందరి ఇప్పుడు నర్సయ్య తాతకు అన్యాయం జరిగిందనే ఇవాళ నువ్వు గీడికి వచ్చినావు, అంతే కదా? అరే ఇంత దమ్ముగాల్లోడు సత్తగాల్లోడు జనాలకు సేవ చేస్తున్నాడు, తన ఆట పాటలతోటి జనాల్లో చైతన్యం తీసుకొస్తుండు, జనాల ప్రాణాలను కాపాడుతుండు, అన్యాయాన్ని ఎదిరించి అధికారులను నిలదీసి ఇవాళ నర్సయ్య తాత సమాజ సేవ చేస్తుంటే సామాన్యుల అగ్ని పరీక్ష అని నర్సయ్య తాతను ఎందుకు అవకాశం ఇవ్వకుండా గెంటేసిరు అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది తెలుగు రాష్ట్రాలల్లో. ఇప్పుడు గంతకేగా నువ్వు కూడా వచ్చింది, అంతేనా? ఇట్లా ఇప్పుడు నీలక్క మా మనవళ్ళు మా మనవరాళ్ళు ఇవాళ 30-40 మంది డిజిటల్ మీడియా వాళ్ళు వచ్చి నర్సయ్య తాతని మంచి చెడ్డ ఆర్చుకొని పోతురు. అంటే నాకు అన్యాయం జరిగిందనే కదా, అంతేనా కాదా? అందరికి కూడా ఇదే చెప్తున్నా. ఒకవేళ తెలుగు ప్రజలు ఆశీర్వదించి ఆదరించి దీవెనార్తి ఇచ్చి తాత ఇక నువ్వు ఉండవలసిందే బిగ్ బాస్ హౌస్లో, నీ దమ్మేందో నీ తడాక ఏందో చూపించవలసిందే అని. ఎందుకంటే గంగవ్వే నెట్టుకొచ్చిన ఆవిడ ఈయన నెట్టుకొని రాలేడా హౌస్ లో? భలే చెప్పినా మనవరారా, ఇది అసలైన పాయింట్. నాకేం తక్కువ ఉంది చెప్పు నువ్వు అలా ఏ రాలా? ఎందుకంటే గంగవ్వ పల్లెటూరు ఆమెనే, ఆమె కూడా కుటుంబాన్ని నెట్టుకొని వచ్చి ఇప్పుడు ఎన్నో కష్టాలు పడి ఇప్పుడిప్పుడే జనాలకి తెలుస్తుంది, సిరీస్ చేస్తుంది. సో ఆమె సత్తా ఉంది, ఆమె ఆడగలుగుతుంది అన్నది పక్కన పెడితే ఆమెకి నాగార్జున గారితో సహా అందరూ అండగా ఉండి నిలబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. రెండోసారి కూడా బిగ్ బాస్ హౌస్కి వచ్చి. గౌతమి నాకు కూడా గదే అనిపించింది పిల్ల. అయ్యో నాగార్జున కనుక ఈ జడ్జిల స్థానంలో కూర్చుంటే ఆకాశం అంత అనుభవం గల్లోడు, దరిలేని వాళ్ళకు దారి చూపినోడు, కొత్త వాళ్ళకు అవకాశాలు కల్పించినోడు. ఇవాళ రామ్ గోపాల్ వర్మ అయితేంది, ఇవాళ లారెన్స్ అయితేంది, ఎంతోమందికి కొత్త జీవితాలను ప్రసాదించినోడు. కొత్త టెక్నీషియన్స్కు సినిమా ఆర్టిస్టులకు ఆయన ప్రతిభ ఉన్నోని ఆదరించి దగ్గర తీసి ఇట్లా తీసుకుపోయినోడు. అరే ఆయన ఉంటే నాకు న్యాయం జరుగు అని అనిపించింది మనవరాల. కానీ నాగార్జున మీద నాకు నమ్మకం ఉంది, తెలుగు ప్రజల మీద కూడా నాకు గట్టి విశ్వాసం ఉంది. నన్ను తప్పకుండా ఉన్నది చెప్తా నాకు. ఎందుకంటే నన్ను వాళ్ళు రోజు చూస్తారు కదా, నా ఆట పాట మాట. నర్సయ్య తాత యశవంతుడు, నర్సయ్య తాత ఏడికెళ్ళి వచ్చిండు, నర్సయ్య తాత ఎన్ని కష్టాలు పడ్డాడు, నర్సయ్య తాత పాటలు ఏ రకంగా సమాజానికి ఉపయోగపడ్డాయి, నర్సయ్య తాతలో ఇంకా లేనిది ఏది అనేది జనాలకు తెలుసు. వాళ్ళు ఆశీర్వదిస్తే పక్కా వైల్డ్ కార్డు ద్వారా నేను తప్పకుండా వైల్డ్ కార్డు ద్వారా వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాను. పంపిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. మరి హౌస్ అనగానే ముఖ్యంగా జనాలు కోరుకునేది ఒక ఎత్తు అయితే, బిగ్ బాస్ కోరుకునేది ఏంటంటే గొడవలు, లేకపోతే సంబంధాలు పెట్టుకోవాలి, లేదా నోర్లు వేసుకొని పడిపోవాలి, ఉన్నది లేనిది మొత్తం కూడా క్రియేట్ చేయాలి, పనులు చేయాలి, ఇదంతా ఉంటది. వాటన్నిటికీ రెడీ అయినా మీరు? ఇప్పుడు ఇప్పుడు ఫిజికల్ గా మీ తాత గట్టిగా లేడా? ఉన్నాము, గట్టిగానే ఉన్నాం. లేరా? ఫిజికల్ టాస్క్ ఆడతావు. అట్లా ఉండేపాటికనే పోయి ఎగిరి ఇట్లా అందుకొని ఏలాడబడ్డా ఒక్కటి. ఇప్పుడు మైండ్ గేములు, గొర్రెల కాసినోని, ప్రకృతి పాఠాలు చదువుకున్నోని, ప్రకృతిలో చెట్ల కొమ్మల సప్పుడుతో సంగీతం నేర్చుకున్నోని. అంటే ఒక గొర్రెల కాపరి అనేటోడు ప్రకృతితో దగ్గరి సంబంధం కలిగి ఉన్నోడు. ఇవాళ వరుసలు చెప్తున్నాం, వాతావరణ శాఖ వాళ్ళన్నా ఇవాళ వాన వస్తుంది, ఇవాళ మబ్బులు వస్తాయి, ఇవాళ ఫలాన్ దిక్కు వాన ఉంది అంటే అది తప్పవుతుందో ఏమో, కానీ ఒక గొర్రెల కాపరి చెప్పిన మాట నిజమవుతుంది. ఇప్పుడు ఇట్లా చూస్తున్నా, ఆడ మబ్బు ఉంది, ఆ మబ్బు ఇటు మలుతుందా అటు మలుతుందా ఇటు వస్తుందా, అది ఎటు పోతుందో చెప్పగలిగే దమ్మున్నాడు గొర్రెల కాపరి. విన్నావా? ఆ మబ్బు కూడా ఈడి దాకా రావాలంటే ఎంత టైం పడుతుంది అనేది కూడా దమ్ముగాల్లోడు సత్తగాల్లోడు చెప్పే ఆలోచనగాల్లోడు గొర్రెల కాపరి. అంటే నాకంటే అంటే నేను వాన ఎప్పుడు వస్తుంది
ఎన్ని గంటలకు వస్తుంది, ఎన్ని నిమిషాలకు వస్తుంది, అది ఏ రోగన మలుతుందని చెప్పగలిగే దమ్మున్నోడు గొర్రెల కాపరి. అంటే బుర్రనా లేకపోతే మైండే కదా. అంటే మైండ్ గేమ్ ఇది. అంటే నువ్వు నాకంటే ఎక్కువ ఏం ఆడేమో కానీ నువ్వు మైండ్ గేమ్ ఇంతకంటే ఎక్కువ మైండ్ గేమా నువ్వు? వరుస చెప్తా. అంటే ప్రకృతిలో వానను పసిగట్టే గొర్రెల కాపరి, ఆలోచనతో చెప్పే గొర్రెల కాపరి నువ్వు వేసి పెట్టలేడా? అర్థమైంది గౌతమికి, అర్థమైంది. నవదీపు నీకు కూడా అర్థం కావాలి. తెలుగు ప్రజలు నీకు తొడపాశం పెట్టే రోజులు వచ్చినాయి సారు. పెడతలే ఊరు ఓ దిక్కుంగా పెట్టాలి కూడా. ఎందుకంటే నువ్వు తెలుగును అవమానపరిచినవు, పల్లెటూరు వాళ్ళు అంటే నువ్వు ఎగతాళి చేసినావు. చూస్తూనే ఊరు నీ కథ. ఇక అనేగట్టల్లా అని చేసేగట్టల్లా చేసి సారీ The lizard is a small animal. It lives in warm places. It eats insects. It walks upside down the versus ceiling. It does not. It walks upside down the versus ceiling. It does not fall down. It sticky flat. It never blinks. It cleans. It says like అని గీ వయ్యారాలు గీ ఒగలు వలుక్కుంటా సారీ అంటే దేనికి అర్థం? అంటే అంటందుకు మొగోనివే, నోరు అదుపులో లేకపోవడానికి మొగోనివే. మళ్ళా సారీ అంటే జనాలు క్షమిస్తారా? ఏం పిల్లగా చెప్పురి, క్షమిస్తారా? ఏం తాత నవదీప్ మాటలు. పల్లెటూరులో అంటే అంటే గౌరవం ఉన్నోళ్ళ, పల్లెటూరులో అంటే ఉత్తాసగాల. నువ్వు చెప్పు, అంతేనా తాత? ఇగో ఇప్పుడు ఈ వేషధారణ ఆ మొగోనికి నచ్చలేదట. నేను వాడిన తెలుగు పాట ఆయనకు నచ్చలేదట. ఇప్పుడు ఒక్కరి మనవరాలా ఇది అంతెందుకు భాగవతం. ఇప్పుడు తెలుగు భాష పాట నీకు నచ్చలేదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొన్ననే మైపాల్ యాదవ్ వచ్చి చేసుకపోయింది. ఆ పాట ఇవాళ మిలియన్లలో పోయింది. నిన్న మొన్న వారం రోజుల కింద చేస్తే మిలియన్లలో పోయింది. బా దాని కింద కామెంట్లు పెడుతుర్రు. అయ్యా నువ్వు చదువు. అవు అంత రామసకదరంగా ప్రపంచ దేశాల నుండి తెలుగు ప్రజలు వచ్చి తెలుగు ప్రజలు ఫోన్లు చేసి తాత నీ పాట అద్భుతం, తాత నీ పాట అమోఘం, నీ తెలుగు పాట మరి అట్లాంటి వాళ్ళు నీ పాట మాకు నచ్చలే అనాలి. అదొకటి. ఇంకోటి రైతు పాటతోటి గుంటూరు జిల్లాలో వేమూరు మండలంలో ఒక మనిషి బతికిండు నా పాటతోటి. అది లైవ్లో కూడా మాట్లాడిండు, అనేక ఛానళ్ళల్లో లైవ్లో మాట్లాడిండు ఆయన. అయితే సరే ప్రజల ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరం లేదు అని నువ్వు ప్రజల ప్రాణాలను కాపాడే పాటగాడు మాకు అవసరం లేదని నువ్వు అని నన్ను రిజెక్ట్ చెయ్యి, అంతే కదా? నువ్వు అది చెయ్యకుండా ఇక్కడ తెలుగు భాషను అవమానపరుస్తావు, ఇటు గొర్రెల కాపరి వేషధారణాన్ని ఎగతాళి చేస్తావు. నువ్వు ఈ రకంగా గిట్ల చేస్తే ఇవాళ ఆఖరికి వస్తారకమని ఇంకేమన్నాడు? ఒక అమ్మాయిని కూడా పల్లెటూరుకి వెళ్ళి ఊకనే ఊపుకుంటూ వచ్చినావని. ఇది పద్ధతేనా? ఎందుకు ఈయనని బిగ్ బాస్ వాళ్ళు షో వాళ్ళు ఈయనని జడ్జిగా నిలబెట్టుడు తప్పు. అవగాహన లేనోడు, సమాజం పట్ల అవగాహన లేనోడు. కానీ వాళ్ళు మాట్లాడుతుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను మాట్లాడుతున్నాను, నన్ను ఎదిరించే వాళ్ళు లేరు, నేనేమి అనుకుంటే అది నేను మాట్లాడగలను అన్నది అక్కడ వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా. భయపడకుండా నేను ఏదైనా మాట్లాడగలుగుతాను అని చెప్పి. సో ఏదైనా తాత చూడాలి. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పోతాను, జనాలు ఆశీస్సులు ఉంటాయి, వాళ్ళ ఆదరణ ఉంటుంది అని చెప్తున్నా. కాబట్టి మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మీ టాలెంట్ మేము బయట చూసాము. సో బిగ్ బాస్ హౌస్కి డెఫినెట్గా మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మరి నర్సే తాత ఏడికెళ్ళి వచ్చిండు, నర్సే తాతలో ఉన్న ప్రతిభ ఏంది, నర్సే తాత ఇప్పుడు సమాజానికి ఏం చేస్తున్నాడు అనేది మరి ఇక సబ్బన్న వర్గాలకు తెలుగు ప్రజలకు అందరికీ ఎరికే. మీ అందరి ఆశీర్వాదం. అవగాహన లేని జడ్జీలతోటి ఇవాళ నర్సే తాత ప్రతిభ అరే ఇవాళ ఇంతటితోనే ఆగిపోకూడదు అనే ఆలోచన గల్లా మరి తెలుగు ప్రజలు సబ్బన్న వర్గాలు వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఆయన ఏ రకంగా ఆడిస్తాడో ఏ రకంగా అలరిస్తాడో అనేది మరి జనాలంతా నన్ను ఆశీర్వదించి ఆదరించి దీవెనార్థి అందిస్తే మరి బిగ్ బాస్ హౌస్లోకి పోయి నా తడాక ఏందో నా దమ్మేందో చూపిస్తా. ఎప్పటిలాగే
ఇప్పటిదాకా మీ ఆదరణతోటి మీ ఆశీర్వాదంతో వచ్చిన ఎప్పటిదాకా మీ ఆదరణ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇంత దూరం వచ్చి మా మనవరాలు గౌతమి నన్ను మరి కడుపులో ఉన్న కషాయం అంతా కక్కిచ్చినందుకు మా గౌతమికి బిగ్ టీవీ యాజమాన్యానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ధన్యవాదాలు. శనార్థ్. For more videos like this, subscribe Big TV channel.